మీకు అసలు మీకు హక్కు లేదు. ఈ విధంగా మా పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే హక్కు అసలు బీఆర్ఎస్ పార్టీకి లేదు. అదే ఏం చేసిండు, ఈయన పాస్పోర్ట్ల దొంగ ఎమ్మెల్యే దొంగతనం కూడా చేసిండు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంగతనం చేసిండు. మనుషుల్ని, ఆడవాళ్ళని, మహిళల్ని విదేశాలకు అక్రమ రవాణా చేసిన పాస్పోర్ట్ల దొంగ ఎమ్మెల్యే పార్టీలోకి రవాణా చేసుకున్నాడు. కాబట్టి దేవుడు అనేవాడు ఉండబట్టే ఈ రోజు తగినటువంటి బుద్ధి చెప్పి తగిన శాస్తి చేసిండు రావు గారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి గుణపాఠం ఇది సరైనటువంటి గుణపాఠం. కాబట్టి రాహుల్ గాంధీ గారికి రాజ్యాంగం పట్ల గౌరవం ఉండబట్టే, రేవంత్ రెడ్డి గారికి రాజ్యాంగం పట్ల గౌరవం ఉండబట్టే 15 మంది ఎమ్మెల్యేలు వస్తారంటే మేమే వద్దు, అవసరం లేదు మాకు అని చెప్పాం. కానీ కంటోన్మెంట్ ఎన్నికల్లో ఎప్పుడైతే ఓడిపోయారో చాలా మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీలో ఉండం ఈ భూతాలకు భగవద్గీతలు చెప్పినట్టు చెప్పే ప్రవక్తలు ఎవరు అని చెప్పేసి ఒక్క నిమిషం ఆగండి, మేము ఎదురు పార్టీలోకి వస్తామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సభ్యత కాదు ఇట్లా అడ్డుపడటం. అందుకే ఇట్లాంటి వాళ్ళని పిలవకండి దయచేసి. ఒక్క నిమిషం పిలవండి, అడ్డుపడే వాళ్ళని పిలవకండి. గారు 1 సెకండ్. రఘు గారు, పవన్ గౌడ్ గారు ఏ పార్టీలో ఉన్నాడో ఒకసారి చెప్పమని చెప్పండి. ఉన్నాడు కదండి, కాంగ్రెస్ లీడర్ గానే పిలిచిన కదా నేను. పార్టీలో ఉంది. ఎంపీటీసీ ఎందులో ఓడిపోయిందా? ఎంపీటీసీ ఎందులో ఓడిపోయినావు మనము? కాంగ్రెస్ ఎంపీటీసీ ఎందులో ఓడిపోయినావు? ఇప్పుడు ఏ పార్టీలో కూర్చున్నావు? ఏం మాట్లాడుతున్నావు మనము? నువ్వు గతంలో టీడీపీలో ఉన్నావు, నువ్వు గతంలో టీడీపీలో ఉన్నావు. ఇప్పుడు ఒక్క నిమిషం మానవతర గారు, ఒక్క నిమిషం మాట్లాడుతున్నావు. మాట్లాడేది నువ్వు ఎంపీటీసీ ఓడిపోయినావా లేదా? కాదండి బాబు, మాట్లాడుతున్నావు. పర్సనల్ కూడా కాదు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఎంపీటీసీ గెలవమ్మా.